తిరుమలాయపాలెం మండలంలో రైతు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సరిపడలేవని, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. ఐటీఐ కళాశాల పనులు ప్రారంభించాలని, ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు నిర్మించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దర్బార్లకు సంబంధించినటువంటి సిపిఎం మండల కమిటీలు అట్లాగే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. ప్రధాన సమస్యలు తిరుమలాయపాలెం మండలంలో రైతాంగం 8,000 ఎకరాల పైగా మొక్కజొన్న పండిస్తే కనీసం మొక్కజొన్న కొనే నాదున పరిస్థితి లేదని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. అక్కడక్కడ మొక్కజొన్నలు కొంటే రైతుల డబ్బులు అకౌంట్లో పట్టడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పేసి మంత్రి గారు దృష్టి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా భక్తరాందాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఎంతో మంచి ఉద్దేశంతో భక్తరాందాస్ ప్రాజెక్టు తీసుకొస్తే ఇంకా 8 గ్రామాల పైగా మెయిన్ కాలువ నుంచి లింకు చెరువులకి లింకు కాలువ లేకపోవడం వల్ల చెరువు నిండే పరిస్థితి కూడా పోతా ఉంది. అట్లాగే ప్రధానంగా ఎంపీడీఓ కార్యాలయంలో రోడ్డుకు పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం నిర్మిస్తున్నాం. ఆ పోరాటం సంబంధించి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల నిరుద్యోగులు షాపింగ్ పెట్టుకొని వాళ్ళకి వృత్తి దొరికే పరిస్థితి వాటికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఐటీఐ కాలేజీ మనలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఐటీఐ కళాశాల పనులు ప్రారంభించాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికే మంజూరైందని చెప్పి మంత్రివర్యులు చెప్తా ఉన్నారు. మరి మంజూరైనటువంటి ఐటీఐ కాలేజీ పనులు ఇంతవరకు కూడా ప్రారంభించకపోవడం వల్ల ఈ విద్యా సంవత్సరానికి కూడా విద్యను అందే పరిస్థితి లేకుండా పోతా ఉంది. అట్లాగే తిరుమలాయపాలెం మండలం ప్రధానంగా సెంట్రల్ లైటింగ్ గురించి అనేక సార్లు చెప్తా ఉన్నాం. ప్రధానంగా తిరుమలాయపాలెం మండలం పాలేరు నియోజకవర్గంలో కొండపల్లి కానీ, కూసుమంచి కానీ, అట్లాగే కరణింట్లో నాయుడుపేట సంస్థ కానీ వీటన్నిటిలో సెంట్రల్ లైటింగ్ ఉంటుంది. తిరుమలాయపాలెం మండలకు సంబంధించి సెంట్రల్ లైటింగ్ లేకపోవడం వల్ల మొత్తం కూడా రాత్రి వేళలో చీకటమయ్యే పరిస్థితి వాటికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోవడం జరిగింది. ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇలాకాలోనే తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఎంఆర్ ఆఫీసు కిరాయి బిల్లులు ఉండాలని పరిస్థితి వస్తూ ఉంది. అట్లా కాకుండా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని నూతన భవనాన్ని నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా శిథిలావస్థ చేరుతూ ఉంది. దాన్ని కూడా నూతన భవనం నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అగ్రికల్చర్ ఏవో కానీ, వెటర్నరీ కానీ వీళ్ళందరికీ కూడా సొంత భవనాలు లేకపోవడం వల్ల కూడా చాలా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అట్లాగే సంతకు సంబంధించి 2 ఎకరాల సొంత ప్లేస్ని కూడా నిర్మించాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తుంది. అట్లాగే ప్రధానంగా 2,000 మంది పెన్షన్దారులు ఇప్పటికే పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తులు మంజూరు చేసుకుంటే ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలే పరిస్థితుంది. ఇప్పుడే తిట్లపాడు నుంచి మన ఒక అతను సంబంధించి కట్ట వేరే గారిని మంచంగా ఎత్తుకోవడం జరిగింది. మంత్రి గారి దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అయ్యా నాకు పెన్షన్ కావాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి దరఖాస్తులు పెట్టుకొని 2 సంవత్సరాలు కావస్తున్నా కొత్త పెన్షన్లు మంజూరు కావటం లేదు. అందుకోసం కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మంత్రి గారిని కోరడం జరిగింది. ఈ అన్ని సమస్యలకు సంబంధించి సాదా బైనామాకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి కూడా ఇంకా పట్టాలు కానీ పరిస్థితుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం మంత్రి గారిని సిపిఎం బృందం కానీ, అట్లాగే టీఆర్ఎస్ కానీ అఖిలపక్ష బృందాలందరూ కూడా కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా ఈ సమస్యల పరిష్కారం కోసం మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.